అసెంబ్లీ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్రజాస్వామ్య దేవాలయం. ఆ ప్రజాస్వామిక దేవాలయంలో న్యాయం, ధర్మం, రాజ్యాంగ నిబద్ధత ఉట్టిపడే విధంగా అందులో ఉన్నటువంటి ఒక పాలక వర్గం కానీ, ప్రతిపక్షం కానీ, శాసనసభ్యులు కానీ, మిగతా సిబ్బంది కానీ అందరూ కూడా గర్వపడేటువంటి ఒక రీతిలో, ఆదర్శవంతంగా ఉండేటువంటి ఒక రీతిలో వ్యవహరించాల. కానీ దురదృష్టం, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామిక దేవాలయంలో నిలబడి రాక్షస ప్రవృత్తితో రాజ్యాంగాన్ని ఖూనీ చేసే విధంగా, మూర్ఖ నిర్బంధానికి ప్రతీకగా, తన అబద్ధాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని మార్చి అటు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినాడు. ప్రజలకు సంబంధించిన అంశాలు హేతుబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా చర్చింపబడతాయని చెప్పని నమ్మినటువంటి ప్రజాస్వామిక వాదులు, ముఖ్యంగా ప్రజలందరినీ కూడా వంచనకు గురి చేసినటువంటి ఒక రేవంత్ రెడ్డి వైఖరిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఊరంతా ఒకదారి, ఉలిపికట్ట ఒకదారి అన్నట్టుగా రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతు భరోసా అందక, రైతు రుణమాఫీ జరగక, రైతులు నానా రకాలైనటువంటి ఒక ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, అన్నమో రామచంద్ర అని చెప్పని అలా అప్పుల పాలై రైతులంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చ లేదు. మరో పక్కన జీవో 46 కావచ్చు, జీవో 29 కావచ్చు, అనేక మంది నిరుద్యోగ యువకులు నిరుద్యోగ సమస్య మీద బాధపడుతుంటే ఆ ఉద్యోగాల కల్పనపై చర్చ జరుగుతుందేమో అని చెప్పని ఆశపడితే దానిపైన చర్చ లేదు. ఇవాళ ఎక్కడ చూసినప్పటికీ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలు చదువుకునేటువంటి ఒక గురుకుల స్కూళ్లలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థులైపోయి ఆసుపత్రుల పాలై చనిపోతున్నటువంటి ఒక, ఆత్మహత్యల పాలవుతున్నటువంటి ఒక గురుకుల విద్యార్థుల సమస్య పట్ల చర్చ లేదు. హైడ్రా బాధితులకు సంబంధించిన అంశం మీద చర్చ లేదు. మూసి బాధితుల సమస్య పట్ల చర్చ లేదు. అదాని లాంటి దోపిడీదారు అని చెప్పని చెప్పబడుతున్నటువంటి ఒక వ్యక్తికి కేటాయించిన భూములపైన చర్చ లేదు. లగచర్ల బాధితులపైన చర్చ లేదు. ఏ చర్చ ప్రజలకు సంబంధించింది లేకుండా తగుదునమ్మా అని చెప్పని వాళ్ళ కేవలం రేవంత్ రెడ్డి యొక్క వికృత విన్యాసాలకు, రోత మాటలకు వేదికగా అసెంబ్లీని వాడుకొని ప్రజలను అవమానపరిచిండు, రాజ్యాంగాన్ని కూని చేసిండు.